సో మనమంతా స్ట్రెస్ కి గురవుతూ ఉంటాం కదా, పర్టికులర్ గా ఎగ్జామినేషన్ టైమ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఈ టైంలో స్ట్రెస్ ని మేనేజ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అలాగే ఓవరాల్ గా ఫ్యూచర్ లో స్ట్రెస్ ఎప్పుడు వచ్చినా దాన్ని మేనేజ్ చేసి అందులో నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకు ఎలా వెళ్ళాలి అన్న టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. మన మధ్య ఉన్నారు టీచర్. స్టూడెంట్స్ ప్రెసెంట్ అయితే స్ట్రెస్ చాలా కామన్ అయిపోయింది. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా స్టూడెంట్స్ లో పర్టికులర్ గా కమ్యూనిటీలో స్ట్రెస్ ఎక్కువగా ఉంది. అలాగే గత 10 years లో చూస్తే సూసైడ్ రేట్ కూడా అన్ఫార్చునేట్ గా చాలా ఎక్కువగా ఈ కమ్యూనిటీలో పెరగడం మనం చూస్తూ ఉన్నాము. సో ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ తీసుకుంటే సో ఏ విధంగా తను ఆ స్ట్రెస్ ని రిలీవ్ చేసుకోగలడు? అన్ఫార్చునేట్లీ మనకి స్టూడెంట్ కమ్యూనిటీలో స్ట్రెస్ బాగా బిల్డప్ అయిపోతుంది. ఒక అన్హెల్దీ కాంపిటీషన్ బాగా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు మనకి ఎడ్యుకేషన్ అనేది ఒక నాలెడ్జ్ సోర్స్ లాగా ఉండేది, ఎలా బ్రతకాలో నేర్పించే ఒక అవసరమైనటువంటి విషయంగా ఉండేది. కానీ ప్రజెంట్ పరిస్థితి ఏమైపోయింది అంటే ఒక రేస్, ఒక రన్నింగ్ రేస్ అయిపోయింది, ర్యాట్ రేస్. సో ఈ పిల్లల్లో మార్పు అనేది వస్తుంది, కానీ ఆ పిల్లల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి పేరెంట్స్ లో ఫస్ట్ మార్పు రావాలి. పిల్లల వ్యక్తిత్వాలు డెవలప్ అవ్వడం కోసం చదివించడం అది ఒకటి. వాళ్ళు మార్కులు సాధించాలి, ర్యాంకులు కొట్టాలి, వాళ్ళు ఇంజనీరో డాక్టరో లేదంటే ఒక సైంటిస్టో ఐపీఎస్ ఐఏఎస్ అయిపోవాలి అనుకోవడం ఇంకొకటి. రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పేరెంట్ కమ్యూనిటీ ముఖ్యంగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏమైతే చేయలేకపోయారో ఆ కోరికలన్నీ పట్టుకొచ్చి పిల్లల మీద పెడుతున్నారు. సో అది ఏమవుతుంది అంటే వాడు ఎల్కేజీ యూకేజీ నర్సరీ స్టేజ్ నుంచే అది స్టార్ట్ అయిపోతుంది. అంటే అది ఫ్రీడమ్. ఫ్యూచర్ లో ఇంజనీర్ అవ్వాలి, ఫ్యూచర్ లో ఐఏఎస్ అవ్వాలి, కాబట్టి ఇప్పటి నుంచి ఇలా చదవాలి. హాఫ్ మార్క్ తక్కువ వచ్చినా సరే ముందు పేరెంట్స్ కంగారు పడిపోతున్నారు. అవును. స్కూల్ కి వచ్చి దాని మీద వాళ్ళు రివ్యూ పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, కాన్సెప్ట్ స్కూల్ అంటున్నారు, ఐఐటీలు అంటున్నారు, 1వ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు. ఫౌండేషన్. సో పేరెంట్ కమ్యూనిటీలో ఫస్ట్ ఈ ఆలోచన మారాలి. పిల్లలు వాళ్ళ వ్యక్తిత్వాలు ఓవరాల్ గా డెవలప్ కావాలి. దానికోసం వాళ్ళకి ఈ విద్య అనేది అవసరమనే ఆలోచన ముందు పేరెంట్ కమ్యూనిటీకి రావాలి. సో నాలెడ్జ్ ప్రయారిటీ చేయాలి, కానీ ఈ మార్క్స్ కానీ లేదంటే ఇది డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అన్నది కాకుండా నాలెడ్జ్ మెయిన్ ప్రయారిటీగా ప్రతి పర్సన్ లోనూ కూడా ఒక యూనిక్ క్యాపబిలిటీ ఉంటుంది. అవును. అది ఐడెంటిఫై అయ్యే వరకు కూడా పేరెంట్స్ ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదు. అవును. 1వ క్లాస్ లో ఉన్నవాడికి వాడు ఫ్యూచర్ లో డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా అంటే ఏం చెప్తాడు? అవును. వాడికి కనీసం సైన్స్ అంటే ఏంటి, మ్యాథ్స్ అంటే ఏంటి, నేను ఏది చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అవగాహన రావాలి. అవును. సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఏ సైకాలజీని బేస్ చేసుకొని అయితే సిస్టమ్ డిజైన్ చేసిందో ఆ సైకాలజీని బేస్ చేసుకొని పేరెంట్ కమ్యూనిటీ ముందు నుంచి కూడా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే బాగుంటది. ఓకే. మనం స్కూలింగ్ అయిన తర్వాతే కదా, ఎంపీసీ బైపీసీ చాయిస్ స్కూలింగ్ అయిన తర్వాత ఉంది మన సిస్టమ్. అవును. కానీ మనం ఏం చేస్తున్నాము, చిన్నప్పటి నుంచే ఎలిమెంటరీ స్కూల్ నుంచే వాడు ఫ్యూచర్ లో ఎంపీసీ చదవాలో బైపీసీ చదవాలో డిసైడ్ చేసి పుష్ చేస్తున్నాం, బలవంతంగా పుష్ చేస్తున్నాం. సో దీని వల్ల స్టూడెంట్ కమ్యూనిటీలో ఒక అన్నెసెసరీ స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది. నాకు మార్కులు తగ్గితే నేను ఎందుకు పనికిరాను, నా లైఫ్ అయిపోయింది, నా కెరియర్ ఉండదు, నా ఫ్యూచర్ బాగోదు, ఈ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు. సో నెగిటివిటీ డెవలప్ అయిపోతుంది, ఈజీగా డెవలప్ అయిపోతుంది. ఫస్ట్ మారాల్సింది పేరెంట్ కమ్యూనిటీ. పేరెంట్స్ మారాలి. వాళ్ళు పిల్లల్ని అన్నెసెసరీ రేస్ లోకి గెంటడం కాదు, వాళ్ళు ఒక వ్యక్తిగా డెవలప్ అవ్వడం కోసం అవకాశం ఇవ్వాలి. అవును. వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. మీరు బాగా చదువుకుంటే మంచి కెరియర్ ఉంటుంది, మీ కేపబిలిటీ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ మనం బయట సొసైటీని చూసుకుంటే కేవలం మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళే బయట పాపులర్ అవ్వట్లేదు. క్రికెట్ ప్లేయర్స్ వరల్డ్ లెవెల్ సెలబ్రిటీస్ అవుతున్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్ అవుతున్నారు, ఆర్టిస్టులు అవుతున్నారు, సింగర్స్ అవుతున్నారు. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్పెషల్ ఇప్పుడు టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వచ్చిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఇది ఆలోచించుకునే స్థాయికి పిల్లల్ని మనం తీసుకుని వెళ్ళాలి. రైట్.
సో ఇప్పుడు పేరెంట్స్ ఈ బిహేవియర్ వల్ల స్టూడెంట్ కి చాయిసెస్ ఫ్రీడమ్ బాగా రెస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళు స్ట్రెస్ లో వెళ్తున్నారు. అదైతే అర్థమైంది. బట్ పేరెంట్స్ అయితే వన్ డేలో మారారు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏదైనా స్టూడెంట్ ఉంటే అతను ఏ విధంగా తనకు తాను మోటివేట్ చేసుకోగలడు, అతనికి ఏ విధమైన అవేర్నెస్ అతనికి ఉంటే మంచిది? సో ఈ విషయంలో మనము లైఫ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అటు స్టూడెంట్ గాని ఇటు పేరెంట్ గాని ఎవరైనా సరే జీవితం అంటే ఏంటి ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేను గాని మన వ్యూవర్స్ గాని ఎవరైనా సరే మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరిగాయా? అలా అవ్వవు కదా. జరగలేదు కదా. అవును. సో అలాగని మనం ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగిపోయామా అంటే హ్యాపీనెస్ లో గానీ సాడ్నెస్ లో గానీ ఎక్కడైనా ఒక కాన్స్టెంట్ ఎమోషన్ లో ఆగిపోయామా? లేదు. సో మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం అనుకోని మలుపులు మన జీవితంలో ఎన్నో వచ్చాయి. అవును. మనం ఎప్పుడూ కూడా ఒకే కాన్స్టెంట్ ఎమోషన్ లో ఉండిపోలేదు. దీన్ని బట్టి మన ఓన్ లైఫ్ మనకి నేర్పించేది ఏంటి అంటే లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. అందులో నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేసేది కాదు. సో మనం స్పిరిచువల్ గా చూసుకుంటే మన స్క్రిప్చర్స్ భగవద్గీత గాని బైబిల్ గాని ఖురాన్ గాని ఒక క్రియేటర్ మనల్ని తయారు చేసి ఊరికనే వదిలిపెట్టట్లేదు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో మనం ప్రిడిక్ట్ చేయలేని ఎన్నో విషయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. మనకి ఒక్కొక్కసారి చిన్న చిన్న సక్సెస్లు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి చిన్న చిన్న లెసన్స్ మన ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకుంటే మనిషికి రెండే ఆప్షన్స్ మిగులుతాయి. అయితే చేసే ప్రయత్నంలో గెలవడము, లేదంటే నేర్చుకోవడం. అవును. మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి నువ్వు గెలుస్తావు, గెలవకపోతే ఓడిపోతావు అనేది నేర్పిస్తున్నాం. అది దానివల్ల ఆ ఓటమికి భయపడి ఒత్తిడిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ పిల్లలు గాని లేదంటే వాళ్ళని ప్రోత్సహించేటువంటి పెద్దలు గాని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, మనం చేసే ప్రయత్నంలో అయితే గెలుస్తాము, లేదంటే నేర్చుకుంటాము. ఎందుకంటే ప్రతి ప్రయత్నంలోనూ కూడా దేవుడు పెడుతున్న పరీక్ష ఉంది అక్కడ. అవును. సో సింగిల్ మినిట్ ఈజ్ ఏ టెస్ట్ అన్నట్లుగా కాన్స్టెంట్ టెస్ట్. ఎవ్రీ మూమెంట్ మనం ఏమైతే లైఫ్ లో ఫేస్ చేస్తున్నామో ప్రతిదీ కూడా మనకి ఒక పరీక్ష. ఈ ఫిలాసఫీని మనం అర్థం చేసుకుంటే మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తాము. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫెయిల్యూర్ లో నేర్చుకుంటామంటే సక్సెస్ కంటే ఫెయిల్యూరే బెటర్ అనిపిస్తుంది. ఎస్, మనకి గొప్ప గొప్ప అచీవర్స్ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు గొప్ప గొప్ప ఫేమస్ అచీవ్ చేసినటువంటి వ్యక్తులు చెప్పిన మాట కూడా అదే. మన ఫెయిల్యూర్సే మనకి సక్సెస్ కి స్టెప్పింగ్ స్టోన్స్ అన్నారు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో గొప్ప అచీవ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఫెయిల్యూర్స్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుంటూ వెళ్ళే వాళ్ళు సాధించారు. ఓకే. సో ఇప్పుడు అనేక మంది స్టూడెంట్స్ కి పర్టికులర్ గా ఎగ్జామ్ మూమెంట్ కూడా వచ్చింది కాబట్టి ఈ ఫియర్ అన్నది ఉంటుంది కదా. ఆ ఫియర్ ని ఏ విధంగా మేనేజ్ చేయగలము? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. దాన్ని ఆ షార్ట్ టైమ్ లో ఏ విధంగా మేనేజ్ చేసి అది ఎగ్జామినేషన్ కానీ లేదంటే లైఫ్ ఈజ్ ఎ టెస్ట్ అన్నారు కాబట్టి ఏ ఛాలెంజ్ వచ్చినా సరే భయపడకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళగలడు ఒక స్టూడెంట్? ఎస్, ఇది మనము రియల్ స్పిరిచువాలిటీ ద్వారా పిల్లలకి అలవాటు చేయవచ్చు. మనం ఈ రోజు స్పిరిచువాలిటీ అంటే పిల్లలకి ఏదో కోరికలు తీర్చుకునే ఒక సాధనం లాగా తయారు చేసేసాం. ముస్లింలు అయితే నువ్వు నమాజ్ చేసుకో, నీకు ఎగ్జామ్ బాగా రాస్తావు, లేదంటే నువ్వు దండం పెట్టుకో, నువ్వు ప్రేయర్ చేసుకో, నీకు ఫలానా ర్యాంక్ వస్తుంది, బెనిఫిట్ వస్తుంది, ఇది నేర్పిస్తున్నాం. కానీ మనకి స్క్రిప్చర్స్ చెప్పినటువంటి రియల్ స్పిరిచువాలిటీ ఏంటి అంటే మన లైఫ్ లో మనం ఏం చేసినా సరే దేవుడు చూస్తున్నాడు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన మానిటరింగ్ లో మన లైఫ్ ముందుకు వెళ్తుంది. కాబట్టి మనం కేర్ఫుల్ గా ఉండాలి, హానెస్ట్ గా ఉండాలి, మన ట్రూత్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. రెండవది మన ఎఫర్ట్స్ మనం చేయాలి, మన ఫలితం కోసం వర్రీ అవ్వకూడదు. ఫలితం అనేది దేవుడు మనకి ఇచ్చేస్తాడు. దీన్నే భగవద్గీతలో నిష్కామ కర్మయోగము అంటారు. ఓకే, అంటే ఫలితాన్ని మనం ఆశించకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇదే విషయం మనకి బైబిల్లో ఖురాన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో మన జీవితంలో మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఫలితము దేవుడు ఇచ్చిందే మనకి వస్తుంది. కొన్నిసార్లు ఆయనకి మనకి మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇచ్చి మనల్ని బ్లెస్ చేస్తాడు, కొన్నిసార్లు దాన్ని హోల్డ్ చేసి మనల్ని టెస్ట్ చేస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఫియర్ అనేది ఉండదు. ఎందుకంటే ఐ హావ్ నథింగ్ టు లూజ్. వెన్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్, యూ వోంట్ హ్యావ్ ఫియర్. మనకి ఫియర్ అనేది ఆటోమేటిక్ గా దూరం అయిపోతుంది. మనం కోల్పోయేది ఏమీ లేదు. మనం అయితే
అక్కడ ఆ రిజల్ట్ ని ఇమీడియట్ గా చూస్తాము. లేదంటే కొంతకాలం తర్వాత ఇంకొక చోట ఇంకొక రూపంలో ఎక్కడో చూస్తాము. అవును, దీనికి మనందరి లైఫ్సే ఒక ఉదాహరణ. మీ లైఫ్, నా లైఫ్, వింటున్న అందరి లైఫ్ కూడా ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్. అవును. సో ఈ అల్టిమేట్ ఫార్ములాని మనము అర్థం చేసుకోవాలి. సో చూసారా స్టూడెంట్, పర్టికులర్ గా నెంబర్ 1 గుర్తు పెట్టుకోవాల్సింది సార్ చెప్పింది, ఫెయిల్యూర్ ఈజ్ గుడ్. ఫెయిల్యూర్ తోనే మన గ్రోత్ ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్ తో దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. మనం నిష్కామ కర్మయుగం అంటే రిజల్ట్ ఆ దేవుడి పైనే వదిలేయాలి, మన చేతిలో హార్డ్ వర్కే ఉంది, మనం హార్డ్ వర్కే చేయాలి అన్నది. సో ఇప్పుడు ఎగ్జామ్స్, అఫ్ కోర్స్ ఎగ్జామ్స్ లో మార్క్స్ అన్నది కూడా ఒక మేజర్ క్రైటీరియా ఉంది కదా, దాని మార్క్స్ తక్కువ వస్తాయేమన్న భయం కూడా ఉంటుంది ఆ పర్టికులర్ కాంటెస్ట్ లో పెడితే. ఒకవేళ మార్క్స్ తగ్గిపోతే మరి ఫ్యూచర్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా, నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది? ఒకవేళ ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తారు స్టూడెంట్స్, ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోతే నెక్స్ట్ ఏ విధంగా అది పాజిటివ్ గా వాళ్ళు రీఇన్ఫోర్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని? ఫౌండేషన్ గట్టిగా పడుతుందని అర్థం చేసుకోవాలి. ఓకే. మనం ఇప్పుడు డిజర్వింగ్ మార్క్స్ మనకి రాలేదు అంటే మనం ఆ విషయంలో ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎఫర్ట్ పెట్టాలి. మనకి నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్స్ ఏమున్నాయో మనం వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చరిత్రలో ఎవరు కూడా ఒక చోట ఆగిపోయిన దాఖలాలు లేవు. స్కూల్ డ్రాప్ అవుట్స్, వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయిపోయిన సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. సో స్కూల్ డ్రాప్ అవుట్స్ మనకి దేశాన్ని లీడ్ చేసే ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీస్ కి CEOs గా కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మార్క్స్ బేస్ చేసుకుని ఫేమస్ అయిపోయిన వాళ్ళు, సక్సెస్ అయిపోయిన వాళ్ళు కాదు కదా. అవును. సో ఈ రోజు వరల్డ్ ఫేమస్ సక్సెస్ఫుల్ పర్సన్స్ లిస్ట్ మనం తయారు చేసుకుంటే అందులో ఎంతమంది వాళ్ళ స్కూలింగ్ లో, కాలేజెస్ లో టాప్ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు? ఆర్డినరీ మార్క్స్, అవును, చాలా యావరేజ్ మార్క్స్ తో పాస్ అయిపోయి ముందుకు వచ్చిన వాళ్ళే ఈ రోజు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. సో మార్క్స్ అనేవి మన యొక్క స్కిల్ కి క్రైటీరియాగా మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. నాలెడ్జ్ మనం ఎంత వరకు వీలైతే అంత ఎక్వైర్ చేసుకోవాలి, దాన్ని లైఫ్ లో అప్లై చేయాలి. సక్సెస్ అనేది ఏదో రోజున ఖచ్చితంగా వస్తుంది. సో బేసిక్ గా మార్క్స్ ఒకవేళ తక్కువ వస్తే నాకు ఇంకా ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ లేవు అన్న నెగిటివ్ థాట్ ని మాత్రం స్టూడెంట్స్ తీసేయాలి. లేదంటే ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ తప్ప అందరూ తెచ్చిపోవాలి. అంతే, అలాగే ఉంది ఇప్పుడు సొసైటీ. సో అల్టిమేట్ గా విన్నారు స్టూడెంట్స్. 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెంబర్ 1, లైఫ్ ఈజ్ ఎ టెస్ట్. మనకి ఎవ్రీ సింగిల్ మినిట్ మనకి టెస్ట్ వస్తూనే ఉంటుంది. రెండోది, మనం ఫెయిల్యూర్ లో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే మనం అబ్జర్వేషన్, ఎవరైతే క్రియేటర్ మనల్ని సృష్టించాడో కాన్స్టెంట్ అబ్జర్వేషన్ లో ఉన్నాడు కనుక మనం ట్రూత్ఫుల్ గా, ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ చేయాలి. మనం ఈ ట్రూత్ఫుల్ గా, ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తే అతను ఎప్పుడు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఒక రోజు ఆగినా మళ్ళీ నెక్స్ట్ టైం దానికంటే బెటర్ రిజల్ట్ అది మనకి వస్తుంది. సో ఎప్పుడు హోప్లెస్ అవ్వద్దు. మార్క్స్ తక్కువ వస్తే నా లైఫ్ ఎండ్ అయిపోయిన ఫీలింగ్ కూడా పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ జాకిర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.